శ్రీమాత్రే నమః శ్రీగురుభ్యో నమః. ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు ఈ వీడియో ద్వారా హిందూ సమాజానికి తెలియజేయాలని చేస్తున్నాం. లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, ఫుడ్ జిహాద్, వక్ఫ్ బోర్డ్, ఇవి. లవ్ జిహాద్ హిందువుల అమ్మాయిల్ని ప్రేమించి పెళ్లి చేసుకుని అనుభవించినంతకాలం అనుభవించి చివరికి వాళ్ళని నరికి ముక్కలు చేసి సూట్ కేసుల్లో పెట్టి పార్సిల్స్ చేస్తున్నటువంటి వ్యవస్థ ఒకటి. ఇదే లవ్ జిహాద్. ఈ లవ్ జిహాద్ గురించి నేను చాలాసార్లు చాలా వీడియోల్లో చెప్పడం అయింది. చాలా మీడియాలు కూడా చెప్తున్నాయి, చాలా స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. అయినా హిందువుల్లో బుద్ధి రావట్లేదు. పిల్లలకు అన్నటువంటి తల్లిదండ్రులకి ఇవేమీ పట్టట్లేదు. పిల్లలు ఇంట్లోకి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతోంది, వాళ్ళ మంచి చెడ్ల ఆలోచించే పరిస్థితిలో తల్లిదండ్రులు లేరు. ఎందుకంటే వాళ్ళ సంపాదన, వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకోవటం, మన పిల్లల్ని ఐఏఎస్లు ఐపీఎస్లు చేయించాలని కళ్ళ గంటలతో వాళ్ళ జీవితాలు తెల్లారిపోతుంది. ఈలోపు ఆడపిల్ల ఎట్లా బలైపోతుంది. ఇది లవ్ జిహాద్. ఫుడ్ జిహాద్, బయట మార్కెట్లో ఇవాళ ఏ షాపులో అయినా ఏదైనా కొనుక్కుని తినాలి అంటే అత్యంత భయానకమైనటువంటి పరిస్థితి ఏంటంటే మనం తినేటటువంటి పదార్థాల్లో ఉమ్మి వేయటం, మలమూత్రాశ విసర్జన చేయటం, అవి పదార్థాల్లో కలిపి మార్కెట్లో అమ్మటం, ఇవి చాలాసార్లు చాలా మీడియాల్లో రావటం, వాటి మీద కేసులు పెట్టడం, ఇప్పటికీ కేసులు నడుస్తూ ఉండటం కూడా మనం చూస్తున్నాం. కానీ మార్కెట్లో మాత్రం విచ్చలవిడిగా మార్కెటింగ్ జరిగిపోతుంది. దీని గురించి ఎవరు పట్టించుకోరు, ఆలోచించరు. మనం అసలు ఎడిపోతున్నామో మనకు తెలియదు. ఇంకో మూడోది అత్యంత భయానకమైనటువంటి విషయం ల్యాండ్ జిహాద్. ఈ ల్యాండ్ జిహాద్ గురించి వింటే మీకు మతిపోతుంది. అసలు మన పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. బంగ్లాదేశ్ ముస్లిమ్స్ జార్ఖండ్లో గిరిజన మహిళలను వివాహం చేసుకుంటున్నారు. గిరిజన సాంప్రదాయం ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా అల్లుడికి చెందుతుంది. అల్లుడే వారసుడు అవుతాడు. కాబట్టి ఈ అక్రమార్కులు భూ యజమానులుగా మారిపోతున్నారు. విదేశాల నుంచి వచ్చి ఇక్కడ అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని వాళ్ళు ఆస్తికి వారసులుగా మారి ఈ ల్యాండ్ జిహాద్ అనేటటువంటి దాంట్లో పడి ప్రజల ఆస్తులన్నీ కూడా కొల్లగొట్టేస్తున్నారు. ఇంతకీ వీళ్ళు ఏ దేశం వాళ్ళు? ఈ దేశం వాళ్ళు కాదు, పొరుగు దేశంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ యువకులు. ఎక్కడ ఆస్తికి వారసులు అవుతున్నారు? ఇండియాలో ఉన్నటువంటి ఆస్తికి వారసులు అవుతున్నారు. అంటే మన భూమి ఎవరి చేతుల్లోకి వెళ్తుంది? బంగ్లాదేశీయుల చేతుల్లోకి వెళ్తుంది. అప్పుడు మనకు స్వతంత్రం ఎక్కడుందో కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఈ విధంగా లవ్ జిహాద్, ఫుడ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, ఇలా అనేక రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి ఈ జిహాదులకి. పైగా ఈ ల్యాండ్ జిహాద్ విషయం నేను సొంతంగా చెప్పట్లేదు సుమా, దేశ హోమ్ మినిస్టర్ మాననీయ అమిత్ షా గారి నోటి వెంట వచ్చినటువంటి వాక్యాలు ఇవి. ఇదొక భయానకమైనటువంటి భయంకరమైనటువంటి వాతావరణం జార్ఖండ్ రాష్ట్రంలో నడుస్తుంది. ఇది ఇవాళ జార్ఖండ్ వరకే పాకింది. భవిష్యత్తులో ఎంత దూరమైనా ఎక్కడికైనా రావచ్చు, ఎక్కడికైనా వెళ్ళచ్చు. అసలు వీళ్ళకి ఆధార్ కార్డులు ఎవరిస్తున్నారు? ఈ దేశంలో జీవించడానికి. ఈ దేశంలో జీవించడానికి వీళ్ళకి హక్కు ఎవరిస్తున్నారు? ఈ దేశంలో జీవించడానికి వీళ్ళు రేషన్ కార్డులు ఎవరిస్తున్నారు? ఇవన్నీ కూడా అన్యాక్రాంతంగానే వాళ్ళకి లభిస్తున్నాయి. కానీ అధికారికంగా జీవిస్తున్నారు. అన్యాక్రాంతంగా లభించినటువంటివి అధికారిక చట్టరూపమయ్యి చట్టంగానే వాళ్ళు ఇక్కడ జీవిస్తున్నారు. ఎక్కడైతే హిందువులు మైనారిటీలుగా ఉన్నారో అక్కడ దాడులు చేసి వాళ్ళని ఖాళీ చేయించి భూములు ఆక్రమించేస్తున్నారు. ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఇంచుమించుగా 8 మండలాలు సుమారుగా హిందువుల్ని తరివేసి ముస్లిమ్స్ కైవసం చేసుకుని ఉన్నారు.
కేరళలో ఏకంగా 8 జిల్లాలని వక్ఫ్ బోర్డు కింద హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. వక్ఫ్ బోర్డు అని డిక్లేర్ చేశారు. కర్ణాటకలో ఒక హనుమాన్ టెంపుల్ ఉంటే దాన్ని సిద్ధరామయ్య గవర్నమెంటు వక్ఫ్ బోర్డుకి దేవాలయం ఉన్నటువంటి భూములు మొత్తాన్ని కట్టబెట్టడం జరిగింది. ఈ విధమైనటువంటి పరిపాలన దేశానికి ఎంత ప్రమాదకరమో మనం ఓట్లు వేసి గెలిపించినటువంటి నాయకులు గ్రహించట్లే కదా. హిందువులు కూడా మొద్దు నిద్రలో ఉన్నారు. మనదేమీ కాదులే అనుకుంటున్నారు తప్ప మనం కళ్ళగంటున్నటువంటి ఆస్తులు, పిల్లల చదువులు, భవిష్యత్తులో ఏమవుతాయి అనేటువంటి బెంగ వీళ్ళకేం లేదు. ఎందుకంటే భవిష్యత్తు గురించి వీళ్ళు అసలు ఆలోచించే పరిస్థితిలో లేరు. వాళ్ళు సంపాదన. మా అబ్బాయి ఐఏఎస్ చేయాలి, మా అమ్మాయి ఐపీఎస్ చేయాలి, డాక్టర్ చేయాలి. చేస్తే జీవించడానికి మనుగడ ఉన్నటువంటి వాతావరణం ఉందా అనేది వీళ్ళు ఆలోచించే పరిస్థితి లేదు. అంతా అయిపోయిన తర్వాత నెత్తి నోరు కొట్టుకుని లబో దిబోమంటాం తప్ప. ఇకపోతే వక్ఫ్ బోర్డు. ఈ వక్ఫ్ బోర్డు గురించి ఆల్రెడీ నేను 4-3 వీడియోలు చేసే ఉన్నాను. పాకిస్తాన్లో ఉన్నటువంటి భూభాగం కన్నా కూడా ఇండియాలో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి భూభాగం ఎక్కువ. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి వక్ఫ్ బోర్డు కేవలం ఇండియాలో మాత్రమే ఉంది. హిందూ సంస్థలకు చెందినటువంటి కానీ హిందూ దేవాలయాలకు చెందినటువంటి బోర్డ్స్ ఏమీ లేవు. దేవాలయ పరిరక్షణ సంస్థలకు ప్రభుత్వం తరఫున ఏం లేవు, పబ్లిక్ తరఫున ఉన్నాయి తప్ప. ప్రభుత్వాలే ఈ దేవాలయాల భూములన్నీ కూడా అన్యాక్రాంతం చేస్తుంది. ఈ మధ్య ఒక ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లో చెప్పాడు, ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి భూములు ఎక్కడున్నాయంటే దేవాలయ భూములు అమ్మేస్తామని అంటున్నారు. కానీ వీళ్ళు చర్చిల భూములు కానీ మసీదుల భూములు కానీ అమ్మే దమ్ము ధైర్యం వీళ్ళకి లేదని చెప్తున్నారు. వీళ్ళు చెప్పకనే చెప్తున్నారు. ఈ స్థితిలో హిందూ సమాజం కిమ్మన్నాస్తిగా మనకేమీ పట్టదు, మనకి సంబంధం లేదు, అసలు ఇదే మనకి సంబంధం లేదన్న దృష్టిలో ఉంది. కాబట్టి ఇప్పటికైనా హిందువులు మేల్కొనకపోతే భవిష్యత్తు ఎంత అరాచకం అవుతుందో మీకు అర్థం కావట్లేదు. పార్లమెంట్ వక్ఫ్ బోర్డు, ఉత్తరప్రదేశ్ హైకోర్టు వక్ఫ్ బోర్డు, అయోధ్య రామాలయం వక్ఫ్ బోర్డు, కాశీ విశ్వనాథ మందిరం వక్ఫ్ బోర్డు, మధుర శ్రీకృష్ణ జన్మస్థానం వక్ఫ్ బోర్డు. మీరు ఏది కాదంటే అదే వక్ఫ్ బోర్డు, వాళ్ళు ఏది కావాలనుకుంటే అదే వక్ఫ్ బోర్డు. ఇది వాళ్ళ థియరీ. కాబట్టి హిందువులారా, ఇప్పటికైనా మేల్కొనకపోతే, మీ పిల్లల్ని మీరు రక్షించుకోలేకపోతే, మీ ఆస్తులు మీరు రక్షించుకోలేకపోతే మీకు మనుగడ ఉండదు. ఒక పక్క వాళ్ళు ఏం చెప్తుందంటే, మీరు సంపాదించండి, బిల్డింగులు కట్టండి, భవనాలు కట్టండి, అవన్నీ మా కోసమే, మేము శ్రమ లేకుండా మీరు మాకు అప్పచెప్తున్నారు రాబోయే రోజుల్లో. చిన్న ఉదాహరణ చెప్తాను. నిన్న గుజరాత్లో ఒక అన్పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, నాయన ఇది పార్కింగ్ ఏరియా కాదు, ఇక్కడ తీయమంటే 150 మంది కుర్రాళ్ళు కర్రలో కత్తులు వేసుకొచ్చి నానా బేభత్సం చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ బెదిరించి మీరు ఈ స్థలాన్ని వదిలేసి వెళ్ళిపోండి అర్జెంటుగా, లేని పక్షంలో చిత్రహింసలకు గురి చేస్తామని చెప్పి బెదిరిస్తే వాళ్ళంతా లబో దిబోమని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకున్నారు. ఇది ఒక్క గుజరాత్లోనే కాదు, యావత్ భారతదేశంలో కూడా ఇదే జరుగుతుంది. ఎక్కడ హిందువులు మైనార్టీలుగా ఉన్నారో అక్కడల్లా ఇదే జరుగుతుంది. ఎక్కడైతే హిందువులు అధిక శాతంగా ఉన్నారో అక్కడ ముస్లిమ్స్ ప్రశాంతంగా, ఇతర మతాలంతా ప్రశాంతంగా ఉన్నాయి. కానీ ఎక్కడ హిందువులు మైనార్టీలుగా అవుతున్నారో అక్కడ మాత్రం హిందువులు ఓచకోత కోయబడి, హిందువుల యొక్క పిల్లల్ని అపహరించబడి, హిందువుల యొక్క ఆస్తులు అన్యాక్రాంతం చేయబడుతున్నాయి. కానీ హిందూ సమాజం మాత్రం మేలుకునేటటువంటి పరిస్థితుల్లో లేదు. నీ కులం నీది, నా కులం నాది అనే కులాల కుమ్ములాట్లో మన రాజకీయ నాయకులు పెట్టినటువంటి డివైడింగ్ రూల్స్ అనే దాంట్లో పాటిస్తూ ఎవడి కులంలో వాడు గీత గీసి కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇంకో పక్కన చూస్తే ఒక పక్కన చాప కింద నీరులా ఆక్రమించుకుంటూ వస్తున్నారు. గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి పరిస్థితి చెప్తాను. బంగ్లాదేశ్, ఆంధ్రప్రదేశ్ అంత ఉండదు, కానీ ఇండియా మీద దాడి చేయడానికి, యుద్ధం చేయడానికి కాలు దువ్వుతోందంటే ఏ స్థాయిలో బంగ్లాదేశ్కి ఇతర దేశాల నుంచి సహాయ సహకారాలు అందిస్తున్నాయో ఆలోచించాలి. ఏ స్థాయిలో భారతదేశం మీద వాళ్ళకి వ్యతిరేకత ఉందో ఆశించాలి. ఎందుకంటే ఇక్కడ పటిష్టమైనటువంటి నాయకత్వం ఉంది కాబట్టి వాళ్ళ ఆటలు సాగట్లేదు. కాబట్టి యుద్ధం చేయాలనే కోరిక. నిన్న బంగ్లాదేశ్ యొక్క
ఇదిని కూల్చివేస్తే వాళ్ళు యుద్ధాలు చేయడానికి సిద్ధమవుతున్నారంటే మనం ఏ స్థితిలో ఉన్నామో ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఉంది. ఇది వాళ్ళ కేవలం ఒక బంగ్లాదేశ్ పాకిస్తానే కాదు, హిందూ సమాజం చుట్టూతా కూడా, భారతదేశం వెలుపల కాదు, భారతదేశం లోపల కూడా ఉన్నటువంటి అంతర్గత శత్రువులు, భారతదేశానికి అంతర్గత శత్రువులు, బహిర్గత శత్రువులు ఎల్లప్పుడూ కూడా హిందూ సమాజం మీదే దాడి చేస్తున్నారు. కాబట్టి హిందువులారా మేల్కొనండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మీ కుటుంబాలను మీరు రక్షించుకోండి. సమాజంలో ఐకమత్యం రాకపోతే హిందువులకి మనుగడ లేదు. కేవలం ఒకే ఒక్క మాట చెప్తున్నాను నేను ఈ వీడియో ముగిస్తూ. ఇవాళ హిందూ సమాజం ఇంకా పటిష్టంగా ఉందంటే కేవలం ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ వల్ల మాత్రమే. ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ మద్దతు ఇవ్వండి, సమాజ శ్రేయస్సుకు పాటుపడండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మీ కుటుంబాలు రక్షించుకోండి, మీ ఆస్తులు రక్షించుకోండి, మీ పిల్లల్ని రక్షించుకోండి. లేకపోతే భవిష్యత్తు శూన్యం. మీరు ఎంతకాలం బతికా అనేది కాదు, ఎంత దారుణమైనటువంటి స్థితికి వెళ్తారో కూడా మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి హిందువులారా మనమంతా కూడా ఏకీకృతం కాకపోతే భవిష్యత్తు అత్యంత దుర్లభమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. జై హింద్. భారత్ మాతాకి జై.